తండ్రి వందనాలు స్తోత్రాలు. గడిచిన సంవత్సరం అంతా నాయన ప్రభుల బలపరిచి మమ్మల్ని వెల్లడించండి నాయన. ఈ పరిశుద్ధ దినమందు తండ్రి ఈ శుక్రవారం దినమున ఆయన మేమందరం ఇలా కూడింది నాయన తండ్రి. ఆయన మీ మాటలు ధ్యానించుకునే వాక్యం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు తండ్రి ప్రభు మీ శిలువ నాయన తండ్రి అని శిలువ స్వరాన్ని ప్రభు అన్ని విషయాలంటే మీ మాటల్ని ప్రభు ఆయన శ్రేష్టమైన మాటల్ని మాట్లాడుతున్నాయన. నువ్వేర్పరిచిన బిడ్డలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. బిడ్డల తండ్రి ప్రభు నాయన తల్లి చదువుకునేది మీ జ్ఞానంతో నడిపించడం తండ్రి. నువ్వు ఆత్మతో నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. ఇంకా మిగిలిన రెండు మాటలని గ్రహించండి. ఇక్కడ చేరున్న తల్లి తండ్రికి నాయన కుమార్తె ప్రభు వినగల హృదయమును తండ్రి గ్రహించే మనసును నాయన వినగల చోరులు గ్రహించే హృదయం దయచేయండి తండ్రి ప్రభు. తరతరాలు మారుతున్నప్పుడు మేము మారిన వారిగా వండుకుంటాయి ఎలా మారలో మీ జ్ఞానంతో నడిపించండి తండ్రి. ఏసయ్య తండ్రి అపవిత్రమైన నోటిని పవిత్రపరిచి నాయన తండ్రి తెలియజేసిన ప్రతి పాపం బట్టి క్షమించి అలా నిజాలని చెప్పు చోటగా అని కలిగించి దీవించి ఆశీర్వదించి నా నోటికి నువ్వే నా తండ్రి గోరుగా ఉండి నీ మాటని నీ బిడ్డలతో మాట్లాడించుకొని ఏసయ్య నామములో అడుగుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి. శిలువలో పలికిన 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఈ 6వ మాటలో చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకొని అనే మాటలో 6, 7 వచనాలు కూడా ఉన్నాయి. అదే 28వ వచనంలో దేవుడు తనకి తన తండ్రిని దేవానికి దేవుడు అప్పగించినటువంటి సమస్తమైన పనిని ముగించుకొని తండ్రి సమాప్తమైనదని చెప్పినట్లు 28వ వచనం. ఆ తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి సమాప్తమైనది అనేది 6వ మాట. ఆత్మ అప్పగించుకొని అనేది 7వ మాట. సమాప్తం అంటే అప్పుడున్నటువంటి పరిచయాలు శిలువ దగ్గర చేరినటువంటి ప్రతి జనము ప్రధానులు అందరూ ఏమనుకున్నారంటే దేవుడి పడినటువంటి శ్రమను బట్టి ఇక్కడ ఇతని పని అయిపోయింది, చనిపోతారు. ఆ శ్రమలు అయిపోయింది మొత్తాన్ని పడని శత్రువు లాంటి వారు ఎంతగా ఆనందం చెంది ఉంటారు. కానీ ఇక్కడ సమాప్తమైనది అనే మాట ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే ఏదో దేవుడు తనకి తన తండ్రి దేవాదేవుడు ఒక ప్రణాళికతో ఈ లోకానికి పంపించున్నాడు. ఆ ప్రణాళిక నెరవేర్చి తండ్రి చివరి వరకు కూడా ఏ ఒక్క పనిని కూడా నేను విడిచిపెట్టకుండా ప్రతి పని నేను ముగించి ఆ శిలువలో రక్తాన్ని మారుస్తూ నాగల వలె తన ఒళ్ళు చీలబడుతున్నప్పటికీ కూడా తన పడుతున్న బాధని మనిషి విజయోత్సవంతో తండ్రి నువ్వు ఇచ్చిన పని నేను పూర్తి చేస్తున్నానని మత్తయి మార్క్స్ వార్తలో బిగ్గరగా కేకవేసి సమాప్తమైనది అని చెప్పారు. సమాప్తమైనది అంటే అక్కడ చనిపోవడం కాదు, తండ్రి అనే దేవుడికి మరణం అనేది లేదు. కానీ నువ్వు నేను చేసేటటువంటి ప్రతి పాపం కోసం మనం చేసిన ప్రతి పాపం కోసం కొరడాలతో పట్టబడి అనేది అతని లిస్ట్ లో లేదండి. అంటే పిలాతు ఇలాగైనా వీళ్ళు దేవుడిని శిక్షించొద్దు అని అంటారేమో 39 కొరడాల దెబ్బలు ఇస్తారు. కానీ మనం చేసిన అంటే పూర్తిగా పాపంతో నిండిపోయి ఉన్నాం. ఏం జరుగుతుంది ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో మనం ఉన్నాం. అయినా ఇంకేమని చెప్తున్నాం, మా కొరడాలతో కాకుండా సిలువ వేయము అని ఆ యేసయ్యని కేకలు వేసి మన పాపాల కోసం అతను భరిస్తున్నప్పటికీ అది కూడా తెలియని స్థితిలో మనం అంత పాపంలో మనం మునిగి ఉన్నాం. అప్పుడు అందువల్ల కొరడాలు పట్టడం అనేది అదనంగా భరించారు. అయితే ఈ సమాప్తమైనది అని దేవాది దేవుడు ఏ వరకు అతను పని చెప్పారు, ఏది సమాప్తం చెందింది, ఆ సమాప్తం ద్వారా మనకి ఏంటి ప్రారంభమైంది అనేది తెలుసుకుందాము. ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయము 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచేది. దేవుడు ఏదైతే దేవాది దేవుడు యేసు ప్రభువారికి తనకి ఏదైతే పని ఇచ్చారో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చలేదు. అంటే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అన్నమాట, పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేదు, అసలు ఎక్కడ కూడా దేన్ని కూడా విడిచిపెట్టలేదు. అలా చేసి ఈ భూమి మీద నేను మహిమపరిచి ఈయన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని సమాప్తమైనదని ఆ పదాన్ని పలకడం అనేది. అయితే ఏ
19 వచనాలు చూసుకుందాం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడికి చెప్పున విశ్రాంతి దినమందు రాజమందిరములో సమాజ మందిరములో వెళ్ళి చదువుటగా నిల్చుండగా ఎస్సీ అయిన ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇక్కడ చూసాం కదండి పాప చదివాక. ఇప్పుడు చూడండి ఏంటంటే బీద వారికి సువార్త ప్రకటించుటకును, అలాగే గుడ్డి వారికి కన్నులు తెచ్చుటకును. చెరసాల మనం చేసే ప్రతి పాపానికి ఎక్కడో ఒక గుంటలో ఏదో ఒక తప్పులో మనం మునిగిపోతూ ఉంటాం, దొరికిపోతూ ఉంటాం, తప్పినాం. అలాంటి గుంట నుండి కూడా నేను విడిపించుటకును, అలాగే నీకు తెలియని సువార్త వాళ్ళని సువార్త తెలియచెప్పటకును, పాపమైనటువంటి గుంట ఊపిలో ఉన్న నిన్ను పైకి తేడానికి తెచ్చి ఇంత వత్సరము నూతన జీవితాన్ని నీకు ఇవ్వడానికి ఆ ప్రణాళిక ప్రకారము దేవాది దేవుడైన తండ్రి గారు యేసు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించారు. ఆ ప్రణాళికలను దేవుడు చేశారు లేదా? 3 సంవత్సరాలు చేశారు. గుడ్డి వారి కళ్ళు తెరిచారు, బీద వారికి సువార్త ప్రకటించారు, పక్షవాతాన్ని లేపారు, అలాగే నెక్స్ట్ లాజర్ని, చనిపోయిన లాజర్ని కూడా లేపారు. ఇలా మనకి అలాగే నెక్స్ట్ అతను నీళ్ళని ద్రాక్షరసంగా మార్చారు. ప్రతి కార్యం కూడా ఆశ్చర్యకార్యంగా ఎన్నో చేస్తున్నారు. మనమైతే వినిటి మట్టిలో వింటాము, చూస్తున్న మట్టిలో చూస్తాం, కానీ ఎక్కడక్కడే విడిచిపెట్టేస్తుంది. ఆ పనులన్నీ చేస్తున్నారు. అక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడు, ఈజ్ ఫినిష్డ్ అని చెప్తున్నాడు. ఆ విశ్వాసంతో సంతోషంగా తండ్రి నువ్వు నాకు ఏదైతే పని అప్పచెప్పావో దాన్ని నేను సమాప్తమైనది అని చెప్తున్నాను. తండ్రి నేను చనిపోతున్నాను, బాగా ఉన్నాను అని కాదని నిత్యోత్సవంతో మనం ఇప్పుడు ఏదైనా మనకు వర్క్ ఇచ్చారు. సో ఏదో పని మీద కొనుక్కోవడం ప్లాన్ చేసుకుంటారు. ఆ ప్లాన్ చేసిన తర్వాత దాన్ని కంప్లీట్ అయిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు సోదరులు ఉన్నారు కదా, 40 days వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ 40 దినాలు ఎంత సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంటే అంత హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతారు. అయితే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఇదే జీవితాన్ని దేవుడు మీరు ఎంత శ్రమ అనుభవించి చేశారో, దేవుడి శ్రమ పడ్డాడు. మనం శ్రమ పడమే కాదు, ఆయన యొక్క సువార్తను చాటాలి. అంటే నువ్వు వాక్యంలో చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఆయన పరిచర్యలో పాటల్లో కానీ వాక్యంలో అతను చేసే పనుల ద్వారానైనా అతని వార్త నువ్వు చాటి చెప్పాలి. బిడ్డలు కూడా ఆ విధంగా ఈ 40 దినాలు ఆ ఛానల్లో ఉన్నారు. అంతేకాకుండా మనలో కూడా చాలా మంది 40 దినాలు మనం పాటిస్తాం, కానీ విడిచిపెట్టారు. మన పాప జీవితాన్ని విడిచిపెట్టారు. ఏ విన్నాములే మామూలుగా పాటించామే అని కాకుండా ఈ దేవుని సన్నిధి వదలగానే మన భయం మనం వదిలేస్తాం. అదేవిధంగా మనకి మానవ పాప విమోచన కొరకు కూడా తన యొక్క పనినప్పుడు పూర్తి చేశారు. రోమా సువార్త 10వ అధ్యాయము 4వ వచనం. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నారు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుడి సమస్తం చేయగలరని విశ్వాసం ఉంచుతారో వారికి నీతి అనే వస్త్రాన్ని దయచేయడానికి అతను ఎలా ఉన్నాడంటే యేసుప్రభు క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయినారు. ధర్మశాస్త్రం అంటే మనకి ప్రభు శిలువ రక్తం చిందించక ముందు అనేకమైన మనల్ని ఘోరంగా చూసే రోజుల్లో నేరాలు చేసేవారుగాను అతని యొక్క ప్రవచనాలు నెరవేర్చినప్పుడు సమాప్తి చేయబడింది. అలాగే నెక్స్ట్ సాతాను అధికారం మనపై ఏలుబడి చేయబడుతూ ఉండేది. ఏలుబడి చేయబడుతూ ఉండడం ఎప్పుడైతే యేసుప్రభు నేను చేసే ప్రతి పాపం కోసం రక్తాన్ని చిందించి నువ్వు చేసే ప్రతి ఒక్క కార్యాన్ని నీకు తెలియచెప్పి నువ్వు చేసిన పాపం నుండి విలువైనటువంటి మార్గం ఉందని తెలియచెప్పి చాటి చెప్పారో ఆ రోజు నుంచి ఆయన ఏమని చెప్పారంటే కంప్లీట్ అని చెప్పడమే కాకుండా సమాప్తమైనది దేవుని సువార్త నుంచి చాటి చెప్పారని దేవాదేవుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా అయితే ఇంటి జీవితాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. ఎప్పుడు ఆ శిలువలో రక్తం కాచి నీనా పాపాల వరకు రక్తాన్ని చిందించి మరణించి 3వ దినాన లేచినప్పుడు మనకి నూతన జీవితం ఇచ్చినట్టే కదా. అయితే ఇలా ఉన్న మన జీవితాన్ని మనం ఎలా వాడుకోవాలి చూద్దాము. 2 కొరింథీయులు 5వ అధ్యాయము
కొరకు ఆయన అందరి కొరకు మృతి పొందిరని నిశ్చయించుకోనవలెను. చూడండి, జీవించేవారు ఎప్పుడైతే మన దేవుడు మన పాపాల కోసం, మనం చేసే ప్రతి పని కోసం, ప్రతి చెడ్డ పని, పాపం అంటే పెద్ద పాపాలు ఏం చేయాల్సి ఉంటుంది. నోటితో చేసేది, కాళ్ళతో చేసేది, చూపుతో చేసేది, ప్రతిదీ ఆజ్ఞ అతిక్రమమే పాపం. అలాంటి ప్రతి పాపం కోసం కూడా ఏమవుతుందంటే మనకి మన మన దేవుడు తన విలువైన రక్తాన్ని ఇచ్చి మనల్ని క్రైమైన విమోచనగా మార్చి మనల్ని నూతనపరిచి ఎలా మారమంటున్నారండి? జీవించే వారికి మీదట తమ కొరకే జీవించడం కాకుండా మన కొరకు ఎవరు మరణించారు? యేసు ప్రభువు మరణించడం వల్ల అతని కొరకే మనం జీవించడానికి మనం సిద్ధంగా ఉండాలి. అతని కొరకే జీవించడానికి సిద్ధంగా ఉండాలంటే మనం మొట్టమొదటిగా ఏం చేయాలి? మన యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. ఏంటమ్మా, ఏ పని చేయకపోతే ఎలా అవుతుంది, అబద్ధం ఆడకపోతే ఎలా అవుతుంది, నెక్స్ట్ ఎక్కడైనా ఏదో తప్పు చెప్పి చేయకపోతే అంటే మనం పెద్ద తప్పు కాదు, చిన్న కూడా అవకాశం బట్టి మాట్లాడిస్తూ ఉంటాం, చేసేస్తూ ఉంటాం. కానీ ఈ మనసు ఏదో చెప్తూ ఉంటుంది, తప్పు చేస్తున్నావు అని మనసు అనేది మనకి చెప్తూ ఉంటుంది. ఆ క్షణం నువ్వేం చెప్పాలి? యేసయ్యకి క్షమాపణ అడగాలి. నీ గదిలోకి వెళ్ళి మోకాలు వేసి రాష్ట్రమందులు నీ తండ్రికి నువ్వు ఏ పాపాలు చేస్తావో ప్రతి దానికి క్షమాపణ అడిగి నూతన జీవాన్ని పొందుతున్న బిడ్డగా నేను అన్నారు. అయితే ఈ సమాప్తమైన చెప్పిన మాట తర్వాత ఇంకా మన గ్రంథాల్లో ఏ మాటలు విలువగా తెలుగుబడి ఉన్నాయంటే, యేసుక్రీస్తు వారు త్రియేక దేవుడు, యెహోవా దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి కూడా సమాప్తం అని చెప్పిన తర్వాత ఒక ప్రారంభం స్టార్ట్ అయింది. అలాగే కుమారుడు సమాప్తం అని చెప్పిన తర్వాత మనకు ఒక ప్రారంభం స్టార్ట్ అయింది. అలాగే పరిశుద్ధాత్మను కూడా సమాప్తం అని చెప్పిన తర్వాత ఒక ప్రారంభం స్టార్ట్ అయింది. అదేదో చూద్దాము. తండ్రి ప్రారంభం సమాప్తం చెప్పక ముందు ఆదికాండం 2వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. ఆదికాండం 2వ అధ్యాయము 1-2 వచనాలు. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్తము సంపూర్ణంగా సంపూర్తి చేయబడింది. దేవుడు తాను చేసిన తన పనిని 7వ దినములోగా పూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించారు. చూడండి, నువ్వు నా కోసము, మనమైతే ఇప్పుడు కొన్ని 2000 సంవత్సరాల క్రితమే నీ కోసం నా కోసం మన దేవుడు రక్తాన్ని చిందించి మనకి పాప విమోచన దయచేశారు. అయితే అంతకుముందు తండ్రి అయిన దేవుడు ఏంటంటే మనకి భూమిని, ఆకాశముని, భూమి మీద సమస్త సృష్టిని, భూమి క్రింద నీకు ఏ అవసరమైన ఖనిజాలు ఇవన్నీ ఉంటాయి కదండి. ప్రతి అవసరం కూడా ఈ సృష్టి చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుందా లేదండి? మనకి సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని మనకి యెహోవా దేవుడు దయచేశారు. అయితే వాటిని మనం వివిధ రకాలుగా వాడుకొని పొల్యూషన్ కూడా చేస్తూ ఉంటాం. అయితే అలా చేసిన దేవుడు ఇంకోటి కూడా ఏర్పరిచాడు. చెట్టు చివరిగా విశ్రాంతి దినం ఇవ్వడం జరిగింది. ఏదైనా మనకి విశ్రాంతి దినం ఎప్పుడైతే తండ్రి దేవుడు సమస్తమైనదని చెప్పి చివరిగా మనకి ప్రారంభంగా దేన్ని దయచేశారు? విశ్రాంతి దినాన్ని దయచేశారు. 7వ దినం ఏంటంటే ఆ రోజు నుండి మనం దాన్ని పరిశుద్ధ దినంగా ధ్యానించుకొని ఆ దినాన్ని మనం పరిశుద్ధ దినంగా పాటించి ఆ తండ్రిని మహిమపరుచుకునే అవకాశం నీకు నాకు వచ్చింది. ఎవరిచ్చారు? ఇది తల్లి అయినటువంటి యెహోవా దేవుడు. అలాగే ఈ తల్లి అని యెహోవా దేవుడు ప్రారంభమై ఇంకోటి కూడా మనం దయచేశారు. అలాగే యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11-14 వచనం. యెషయా 58. విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా తన పని ప్రతిష్ఠితమైన దినమని నీ ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదు. అలా చాలు.
ఆరాధించాలి. ఆ దినమందు మనకు నచ్చిన పనులు మనం పెట్టుకోకూడదు. మనకు నచ్చిన పనులు చేసుకుని ఆ గొప్ప దరిద్రం మనం పోగొట్టుకోకూడదు. అంటే నెక్స్ట్ ఇంకోటి ఏలుబడి చేయడం కూడా యెహోవా దేవుడు మనకి ఇచ్చాడు. అంటే దేని మీద ఏలుబడి చేయడం? సృష్టి మీద ఏలుబడి చేయడం. సృష్టిని ఇవ్వడమే కాకుండా సృష్టిని మనం మన సృష్టిలో ప్రతి దాన్ని మనం అవసరం వాడుకుంటున్నామా లేదా? సృష్టిలో మనకి ఏలుబడి చేసేటటువంటి అధికారం కూడా ఎప్పుడైతే దేవుడు సిలువలో ఆ రక్తం చిందించి ఇటు వాక్యాన్ని మనకి ఇచ్చారో ఆ రోజు మీద మనకి ఈ సృష్టిని అధికారం చేసే భాగ్యం కూడా వచ్చింది. ఆదికాండము 1:26-28 వచ్చింది. దేవుడు మన స్వరూపమందు పోలిక చెప్పున పని చేయదము, నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద కాసు ప్రతి జంతువును ఏలుదురు గాకని చెప్పారు. సో ఏలుబడి కూడా ఇచ్చారండి. ఏంటంటే ఇప్పుడు విన్నాం కదా, భూమి మీద ఉన్నటువంటి సమస్త జంతువుల మీద, పక్షుల మీద, అలాగే సముద్రంలో ఉన్నటువంటి జీవజాల రాష్ట్రం మీద కూడా మనకి అధికారం ఇవ్వడం అనేది జరిగింది. అంటే వీటన్నిటికంటే మనం గొప్పవారు, మనం వీటన్నిటికంటే శ్రేష్టమైన వారు. అయితే మనం ఇంకా ఈ తండ్రి అనే దేవుడు సమర్థులని చెప్పిన తర్వాత మనకి ఏలుబడి కూడా వచ్చింది కదా. అలాగే యేసుక్రీస్తు వారు సమర్థమైనది అని చెప్పిన తర్వాత మనకి ఏది ప్రారంభమైందో చూద్దాము. ఆల్రెడీ మనం చదవడం యోహాను సువార్త 19:30. అయితే ఇక్కడ పునరుద్ధానం స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అవుతుంది? పునరుద్ధానం. ఎప్పుడైతే తండ్రి అనే దేవుడు సమర్థమైనది అని చెప్పారో అక్కడ మనకి పునరుద్ధానం అనేది స్టార్ట్ అవుతుంది. పునరుద్ధానం అంటే చనిపోయిన తర్వాత తిరిగి లేవడం. క్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచారు అనే వాక్యం మనకి ఉంటుంది. 1 కొరింథీయులు 15-20 ఉంటే మనకు చదవాల్సిన లేదు. ఇక్కడ ఏంటంటే క్రీస్తు లేచిన ప్రకారం మనం కూడా లేస్తామా లేదా? క్రీస్తు లేచిన ప్రకారము మనం కూడా లేస్తాం. క్రీస్తు నందు మృతులైన వాడు మొదట లేచారు. క్రీస్తు నందు మృతులైన వాడు మొదట లేచారు. మొదటగా మనకి పునరుద్ధానం ఇచ్చారు యేసు ప్రభు వారు. అలాగా రెండవదిగా రక్షణ మార్గం కూడా ఇచ్చారు. అలాగా మూడవదిగా స్వస్థతను ఇచ్చారు. యేసు ప్రభు ఎప్పుడైతే మనకి సమర్థమైనది అని చెప్పారో మనకి ఏంటి ప్రారంభమైంది? పునరుద్ధానం ప్రారంభమైంది. రెండవదిగా రక్షణ ప్రారంభమైంది. మూడవదిగా మనకి స్వస్థత పొందుకున్నాం. అతను పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. అతను ఏంటంటే మనము అతని వికారంగా స్వరూపం లేనిగా మారి మనం చేసే ప్రతి పాపం కోసమే కాకుండా నేనే అనారోగ్యాల కోసం ఏమిస్తున్నారని స్వస్థతను కూడా దయచేశారు. అంతేకాకుండా అపవాది మీద మనము అధికారం చేయడం కూడా, అపవాది పట్టణాన్ని చేయడం కూడా యేసు ప్రభు వారు అధికారం ఇచ్చారు. అయితే మూడవ వారు ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు సమాప్తమైనది అంటే మన యొక్క ప్రారంభం ఏటవుతుందో, మన యొక్క అంతం ఏటవుతుందో చూద్దాము. మత్తయి సువార్త 24:14. మత్తయి సువార్త మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్మై లోకమంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చింది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు మనకి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు తన ప్రాణాన్ని చిందించి కొనుపబడినప్పుడు మన మధ్యలో ఏది ఉంచారండి? పరిశుద్ధాత్మను ఉంచారు. ఇప్పుడు అనేక మంది సేవకులు అభిషేకులైన వారు ఆ పరిశుద్ధాత్మ ద్వారా అనేక స్వస్థతలు చేయడం అనేది మనం చూస్తున్నామా లేదా? చూస్తాం కదండి. అలాగే మనం కూడా దేవుని నమ్ముకున్న వారే. నువ్వు విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తే నువ్వు కూడా అనేక కార్యాలు చూస్తున్నావా లేదా? అది ఎవరి వల్లండి? దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు అనేది నిన్ను ప్రేరేపించి నీ మనస్సాక్షి ద్వారా నీలో నా తండ్రి ఉన్నాడు, ఎవరు సహాయం చేయలేని పని ఎవరికి సాధ్యం కానిది ఎవరు మాత్రమే సాధ్యం చేయగలరు? యేసు ప్రభు వారు మాత్రమే సాధించగలరు. ఈ విధంగా మనం ఇంకా మారకుండా ఉండి ఇప్పుడు ఎప్పుడైతే మనకి రాజ్య సువార్త మొత్తం అంతటా మన ప్రపంచం అంతా సువార్త ప్రకటింపబడిన తర్వాత ఏమొచ్చేస్తుంది? అంతం వస్తుంది. ఏమొస్తుంది? అంతం వస్తుంది. అయితే ఇంత దారుణంగా మన యేసు ప్రభు వారు మన కోసం కష్టపడి ఎన్నో శ్రమలు పడి ఎంత చేస్తున్నప్పటికీ కూడా మనం మన పాత జీవితాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. అయితే ఏమిచ్చారండి కంప్లీట్ చేసిన తర్వాత
తప్పు చేస్తున్నాను, నేనే పాపం చేస్తున్నాను, నేను అసలు చర్చికి వెళ్ళి కూడా అడుగురాలని కాదేమో, కానీ నేనా దేవుడు గొప్ప దేవుడు, కరుణామయుడు, దయామయుడు, నిన్ను కనికరించే దేవుడు. ఎన్నో పాపాలు చేస్తున్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి ఆ స్త్రీని క్షమించిన దేవుడు, అలాగే అనేక బిడ్డల్ని క్షమించిన దేవుడు నిన్ను నన్ను క్షమిస్తాడు. అయితే నువ్వు ముందు దేవుడి సన్నిధికి రావడం అలవాటు చేసుకోవాలి. అయితే మనం ఏం చేయాలండి? లోకమంతా రాజస్వార్త ప్రకటించాలంటున్నాడు కదా దేవుడు. నీ సేవంతో నువ్వే పని చేయగలిగితే ఆ పని దేవుడి యొక్క స్వార్థ నువ్వు చాటి చెప్పాలి. సమాధానాలు పాటిస్తున్నామని కాదు, నీ మాట ద్వారా, నీ నడక ద్వారా, నీ పని ద్వారా, నీ ప్రవర్తన ద్వారా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దేవుడి సన్నిధికి వచ్చేటట్టు నువ్వు చేయాలి. అలాగే నీ తప్పు చేస్తున్నాను అనుకోండి, ఆ వద్దున మనం ఇది తప్పే, కానీ మన దేవుడు క్షమించే దేవుడు. నీకు ఏదైనా మనం చూడండి, మన అన్యులు కూడా నమ్మి మన స్థలానికి వస్తున్నారు అంటే అటు వారికి ఇంకా మనం మాదిరిగా ఉండాలి. అయితే ఇక్కడ మన సంఘంలో కూడా చాలా మంది చనిపోయే స్థితికి వచ్చి కూడా యేసు ప్రభు వారిని లేవనెత్తారు. ఇప్పుడు స్వామికి నామాల ఫ్యామిలీ వారు ఎంతగానో ఇప్పుడు దేవాలయంలో ఆరాధిస్తూ ధ్యానిస్తున్నారు. అలాగే ఎన్నో కుటుంబాలు, నా కుటుంబంలో, నీ కుటుంబంలో, ఇంకా ప్రతి ఒక్క కుటుంబంలో కలపలు ఉన్నాయా లేదా? ప్రతి ఒక్క కుటుంబంలో చింతలు ఉన్నాయా లేదా? ప్రతి ఒక్క కుటుంబంలో లేని పని నిందలు ఉన్నాయా లేదా? ఆ నిందలకి ఎంతో మంది మనసు విడిచిపెట్టి చెల్లిపోయి మనసు పెట్టిన వారు కూడా ఉన్నారు. నీ బాధను మనసులో ఉంచుకోవాల్సిన అవసరం లేదు. నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ పాప క్షమాపణ వినే దేవుడు ఈ క్షణాన్ని నిన్ను అడుగుతున్నాడు. ప్రతిదీ నువ్వు ఒప్పుకోవాలి. ఇక్కడ ఉన్న వారందరూ పాపం వల్ల పుట్టివారే, పాపంలోనే జీవిస్తున్నారు. అందరం ఒకటే. ఇక్కడ ఎవరు మన నీతట మురికి గుడ్డ వంటిదట. ఇక్కడ మనం ఎంతో కొంత మంచి పని చేసిన ఆయన దృష్టికి మురికి గుడ్డతో సమానం. సో అందరం ఎవరు కూడా ఇక్కడ హెచ్చింపబడడానికి అర్హులము కాదు. సో మనం ఏం చేయాలి? మనం తగ్గించుకొని ఆ సన్నిధిలో ఇంకా మారాలని, ఇంకా రానున్న రోజున అంత దగ్గరకు వచ్చే అవకాశం అనేది ఉంది. అప్పుడు మనం నరక యాత్ర పడాలి. నీకోసం ఇంత క్రైదనంగా యేసయ్య తన శిలువలో అంత రక్తాన్ని కాచి అన్ని శ్రమలు అనుభవించి మనం చూడండి, ఫ్యాన్ లేకపోతే చెమటిగా మనం భరించాం. అలాంటి 39 కొర్ర దెబ్బలు కొట్టించి ఆ పాల్లో వేసుకుని తలలో ముళ్ళ కిరీటం, ఆ బొల్లిలో నాగల వల్ల దున్నినట్టు చాళ్ళగా చేసి ఎంతగానో బాధకరంగా మనం చూడడానికి మనం దాన్ని భయపడిపోతాం. అంత భయంకరంగా ఉన్నాయి మన పాపాలు. ప్రపంచమంతా చేసే పాపాలు అతని వల్ల అంత నాగల వల్లే, చాలా వల్లే ముక్కగా కింద పడిపోయి లాస్ట్ కి అతనికి ఆ బల్లెంతో పడిచినప్పుడు నీరు మాత్రమే వచ్చింది. ఇంకా లాస్ట్ ఏంటంటే చిరక పుచ్చుకొని తండ్రి నా పని అనేది సమర్థమని చెప్పింది. అంటే ఇంకా ఎవరో మన పాపాలు అనేది ఆ చిరకలో సాగి ఉన్నాయి. చిరక అంటే ఏంటంటే చేదు అనేది పాప జీవితం. మన పాప జీవితాన్ని మనం విడిచిపెట్టాలి. అలాగే ఒక చిన్న చూద్దాము. ఒక తల్లి, పేద తల్లిలో కుమారుడు ఉన్నాడు. వాళ్ళిద్దరు పట్టణంలో జీవిస్తూ ఉన్నారు. తల్లి చెప్పిన మాట కుమారులు జనరల్ గా అబ్బాయిలు వినరండి. అమ్మాయిలు కొద్దిగా వింటారేమో కానీ అబ్బాయిలు ఉండడం చాలా కష్టం. అందరూ అలా ఉండరు, చాలా మంది మంచి వాళ్ళే ఉంటారు. అయితే వెనక చిన్న తప్పులు చేస్తూ పెద్ద దుర్మార్గులాగా ఈ అబ్బాయి వాడు తయారయ్యాడు. పెద్ద దుర్మార్గులు తయారైనప్పుడు ఈ అబ్బాయిని పోలీసులు పట్టుకొని జైల్లో వేయడం అనేది జరిగింది. ఇతనికి ఉరి శిక్ష వేసే అవకాశం ఉందని కూడా అని చెప్పడం జరిగింది. అప్పుడైతే పేదల నా తల్లి ఏం చేయాలో తెలియక పరుగున ఎలాంటి వారినైనా తల్లి విడిచిపెడతారా? విడిచిపెడతారు. అలాగే మన దేవుడు కూడా ఎలాంటి వారినైనా విడిచిపెడతారు. ఆ తల్లి వెళ్ళి ఆ యాచకులను అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులను వేడుకొని, తండ్రి నా కుమార్ని విడిచిపెట్టాలంటే నేనేం చేయాలి? ఏమైనా చేయగలను? ఏదైనా అవకాశం నాకు ఉందా అంటే ₹1,00,000 జరిమానాలు కట్టి విడిపించుకొని వెళ్ళు అని చెప్తారు. అయితే ₹1,00,000 అంటే ఆమెకి ఒక రోజు కూలే చాలా తక్కువగా వస్తుంది. అయితే ఆ ఎదురుకి ఒక క్వారీ ఉందట, రాళ్ళు పని చేసుకుంటండి క్వారీ. ఆ క్వారీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత పని చేయగలవమ్మా? నువ్వు చేయలేవు కదా, అతి తక్కువ డబ్బే కదా వస్తుంది నీకు అని చెప్తారు. నువ్వు ముసలిదానం కదా, ఎలా చేయగలుగుతావు అంటే ₹1,00,000 నాకు 10 రోజులే టైం ఇస్తారు వాళ్ళు. ఆ 10 రోజుల్లో మీరు ఎంత కష్టపడితే ₹1,00,000 వస్తా, అంత పని నాకు ఇవ్వండి అని ఆ తల్లి అడగడం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి తప్పక వాళ్ళని వేరే ప్లేస్ కి మార్చమంటారు 10 రోజుల్లో. అలాగే ఆ తల్లికి ఒక తప్పకి ₹10 చొప్పున అంటే చాలా తక్కువ. అయితే స్టార్ట్ చేసిందండి. ఎలాంటి పని అయినా తల్లి ఏం చేస్తుంది? కుమారుడి కోసం బాగా పోయడానికి సిద్ధపడింది. స్టార్ట్ చేసి పని రాత్రి పగలంగా కష్టపడి చేస్తూ ఒకవేళ దాహం వేస్తుంది, నడులోకి వస్తుంది, పని చేయడానికి కష్టం వస్తుంది. దాహం వేసినా కూడా ఆ టైం దాటిపోతే ఇంకొక నేను పని లేట్ అయిపోతుందేమో, నా కుమారుడు వల్ల నేను కాపాడుకోలేమని
తన యొక్క శరీర దాహాన్ని శరీర ఆహారాన్ని కూడా మర్చిపోయి అంతలా కష్టపడి 10 దినాల్లో కష్టపడి ₹1,00,000 తీసుకొని ఆ సన్నిధికి పోలీస్ స్టేషన్ తీసుకొని వస్తుంది. అయితే అధికారులు ఆశ్చర్యపోతారు, ఏంటి ఇప్పుడు ఏం చేయలేదు, ముసలి దగ్గర 20,000 కూడా సంపాదించుకోలేదేమో అని అనుకుంటారు. కానీ యేసు ప్రభువారు తనకి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ఆ తల్లి యొక్క ఉపమానం చెప్పే రీతిగా తల్లి చెప్పేది అతనికి విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టగా అప్పుడు ఆవిడ బాగా శ్రమించింది కదా, పూర్తిగా తన శరీరం అంతా బాగా నలుగు పట్టబడింది. చివరికి చిన్న ప్రాణంలో ఉంది. ఎందుకని విడిచిపెట్టబడినటువంటి తన యొక్క కుమారుని హత్తుకొని సంతోషంతో ఉండాలని హత్తుకోవాలని ఎదురు చూస్తుంది. అప్పుడు ఎవరు ఇలా కట్టారని తెలుసుకుంటాడు కదా, నీ తల్లి ఎంత పని చేసిందంటే, అయ్యో నేను చిన్నప్పుడు నా తల్లి చెప్పిన ఏ మాటలో నేను వెళ్ళలేదే, పెడతామని పెట్టానే అని ఎంతగానో బాధపడి ఆ క్షణం మారి ఆ తల్లి దగ్గరికి ఆ బిడ్డనే వెళ్తారు. అప్పుడు ఆ తల్లి ఏమవుతుంది, చిన్న ప్రాణంతోనే ఉంది, ఆహారాన్ని మర్చిపోయింది, దాహాన్ని కూడా మర్చిపోయి ఆ కుమారుడు రాగానే హత్తుకొని అప్పుడు ఏం చెప్తుంది, నాయన నువ్వు ఇంకొకసారి ఇదే తప్పు చేస్తే నేను ఇంకా కష్టపడడానికి నా జీవితం ఉండాలో కూడా తెలియదు, నేనంటే నా ప్రాణం కంటే నేను ఎక్కువగా ప్రేమించాను కాబట్టి నీకోసం నేను ఇలా కష్టపడి నిన్ను వినిపించానని చెప్పి హత్తుకొని తన ప్రాణాన్ని విడిచిపెట్టేస్తుంది. అంతలాగా అదే స్థితిలో ఎవరున్నారండి, మన యేసేవారు. నువ్వు నేను చేసే ప్రతి పాపం కోసం నలుగు పట్టబడుతున్నారండి. ప్రతి చెడు పని, ప్రతి చెడు తలంపు, ప్రతి చెడు నడక కోసం. అలాగే తండ్రులైనటువంటి వీరు కూడా మన కుటుంబాలను ఎలా మార్చుకోవాలి, భార్య చెప్పేమంటే వినడం, పిల్లలు చెప్పేమంటే ఆ త్రాగుడు భయంకరమైన వ్యసనం, చెడుతనం అనేది భయంకరమైనటువంటి వ్యసనం. తల్లులైనటువంటి వీరు కూడా జగడాలతో కాకుండా ఒకరికొకరు ప్రేమించుకునే విధానంగా ఉండాలి. తండ్రిని అలాగే నెక్స్ట్ కుమారుని ఎలా పెంచాలనే విధానంలో ఉండాలి. మనం తప్పు చేస్తే అదే మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. సో అలాగే మనం ఏమవుతుందంటే ఆ పనులు చెడు పనులు ఎవరి మీతో చేయిస్తున్నారు, మీరు మంచివారే కానీ మీతో చేయించేది ఎవరు, సాతాను. అలాగే కుమారులు ఎందుకంటే యుక్త వయసులో మన దేవుని సన్నిధికి రావడానికే నీకు యుక్త వయసు ఇచ్చింది ఎవరు, యేసు ప్రభువు. దేని బట్టి నువ్వు గర్విస్తున్నావు, నీ జీవితం నాశనం అయిపోతుంది. నీ జీవితాన్ని సాతాను వాడుకొని ఎందుకు పనికిరానట్టుగా నేను ప్రేరేపించి ఆ త్రాగడమే ఏదో గొప్పలాగా, అదే ప్రేమించడమే ఏదో గొప్పలాగా, ఆ చెడ్డ పని చేయడం ఏదో గొప్పలాగా విరవీగుతున్నావు. కానీ లాస్ట్ నీకేమి కూడా మిగలదు. లాస్ట్ కి అంతా నాశనం అయిపోయిన తర్వాత బాధపడే ఉపయోగం కూడా లేదు. నీ తల్లి తండ్రి చెప్పిన మాట మనం వినాలి. అలాగే నెక్స్ట్ చిన్న పిల్లలు కూడా మనం చిన్నప్పటి నుంచి వాళ్ళ మంచి త్రోవలో నడిపించాలి. అట్టి గొప్ప తండ్రిని మనం ఏసే ఇస్తున్నప్పుడు నువ్వు నేను ప్రతి ఒక్కరు పాపమే. కానీ ఈ దినాన ఈ సన్నిధిలో ఒప్పుకున్న అవకాశం వేసే మనకి ఇచ్చారు. మనం అందరం ప్రార్థన చేద్దాం, విడిచిపెట్టే అడగండి. అలాగే మన చింతలు, మన బాధలు, ఈ అవసరాలు ప్రతి కావాల్సిన కన్నీటితో అడిగి నువ్వు పొందుకోవాలి. ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్క మన పాపాన్ని విడిచిపెట్టి అడుగుదాం. కొన్నేళ్ళు వదలండి, కొన్నేళ్ళు విడిచిపెట్టండి. మీకు గుర్తున్న ప్రతి ఒక్క పాపాన్ని కూడా నేను కూడా పాపలే, నేను చేస్తే మనం రాష్ట్రంలో తండ్రిలో అడగాలి. ఇక్కడ అందరూ పాపంతో కొడుకుని ఉన్నవారని ఒకసారి ప్రార్థన చేయండి. మన పాపాన్ని, మన చింతల్ని, మన నిందల్ని యేసు యొక్క పెడితే వారం వస్తున్న సమస్త జిల్లాల నా ఎదుగురండి, నేను మీకు నిజాన్ని కలుగు చేస్తాను అంటున్నారు. ఒకసారి ప్రార్థన చేయండి. కన్నులు జారిన కన్నీరు, తడిచిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చేసిన దేవుని కార్యాలు. కన్నులు జారిన కన్నీరు, తడిసిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూసిన దేవుని కార్యాలు. నీవేనా ఎందుకు దేవుడే
ఎప్పుడైతే ఏసే ఆ పదాన్ని నీ కన్నీరు చేరిందో అప్పటి నుండి నీ కళ్ళు విచిత్రమైన ఆశ్చర్యకరమైన దేవుని కార్యాలు నీ కుటుంబంలో నా కుటుంబంలో జరుగుతాయి. యుక్త వయసులో